నమస్కారం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి జెండర్ ఈక్వాలిటీ అనే థీమ్తో ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో వనితా టీవీ ఒక ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు అలాగే నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రముఖుల్ని పరిచయం చేసుకుందాం. దేవి గారు ప్రముఖ సామాజికవేత్త, నమస్కారం అండి. జలజ గారు రైటర్ అండ్ సింగర్, నమస్తే అండి. వసుంధర కార్తిక్ గారు ఫ్యామిలీ కౌన్సిలర్ కమ్ సైకాలజిస్ట్, నమస్కారం అండి. ప్రొఫెసర్ లక్ష్మి గారు ఉస్మానియా యూనివర్సిటీ, నమస్కారం అండి. డాక్టర్ సులోచన గారు సోషల్ యాక్టివిస్ట్, నమస్కారం అండి. గోగు శ్యామల గారు రచయిత్రి, నమస్కారం అండి. లక్ష్మి గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ మార్చ్ 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటారు? మహిళా దినోత్సవం అంటే ఏదో పండగ పట్టు చీరలు కట్టుకొని ఆర్భాటంగా పండగ చేసుకునే రోజైతే కాదు. అంతర్జాతీయ శ్రామిక మహిళా హక్కుల పోరాట దినం. క్లారా జెట్కిన్, అలెగ్జాండర్ కొలెంటాయ్ వీళ్ళందరూ కూడా 1910 తర్వాత కూడా వెస్ట్రన్ కంట్రీస్లో, ఆ తర్వాత అమెరికా ఫెమినిస్ట్ మూమెంట్, వీళ్ళందరూ కూడా హక్కుల కోసం పోరాటం చేశారు. ముఖ్యంగా శ్రామిక మహిళలు పనిచేస్తున్నటువంటి స్థలాల్లో వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు లేకపోవడం, వసతులు లేకపోవడం, వాళ్ళకి హక్కులు లేకపోవడం, కనీస సంఘాలుగా ఏర్పడేటువంటి స్వేచ్ఛ లేకపోవడం. ఈరోజు 18 ఏళ్ళు నిండిన అందరికీ ఓటు హక్కు ఉంది, కానీ ఆ రోజుల్లో ఓటు హక్కు లేదు. ఒకవైపు అంటే 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడి మహిళలు ఒకవైపు శాంతి కోసం పోరాటం చేశారు, రెండో వైపు స్వేచ్ఛ కోసం పోరాటం చేశారు, మూడో వైపు హక్కుల కోసం పోరాటం చేసినటువంటి పరిస్థితి. సో ఒకరోజు ఏం జరిగిందంటే, ఇండస్ట్రీలో అనుకోకుండా ఒక సంఘటన జరిగి అక్కడ మహిళా కార్మికులు 149 మంది ఆ కాలి చనిపోతారు. వాళ్ళు ఆ రోజుల్లో వీధుల్లోకి వచ్చారు. వీధుల్లోకి వచ్చి మాకు హక్కులు కావాలి, మేము పనిచేసే చోట మాకు వసతులు కావాలి, వాళ్ళ పిల్లలకి ఈరోజైతే క్రష్ అనేది ఉంటుంది, డే కేర్ సెంటర్స్ ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో వాళ్ళ పిల్లల్ని చూసేటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళు పనిచేసే చోట చీకటి కొట్టాల్లో పనిచేసేవాళ్ళు, ఎక్కువ శ్రమని చేయాల్సి వచ్చేది. అయితే ఇది మనకి ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడిందో తెలుసు అనుకుంటాను. 1945 అక్టోబర్ 24న ఏర్పడిన తర్వాత ఐక్యరాజ్య సమితి మహిళల యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి ఆ రోజుని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ రోజు మహిళల హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి మాట్లాడేటువంటి ఒక రోజుగా మనం దాన్ని జరుపుకుంటున్నాం. సో వాళ్ళందరి త్యాగ ఫలితంగా మనకు వచ్చిన ఈ రోజుని మనమందరం కూడా బాగా గుర్తుపెట్టుకుని వాళ్ళు ఏదైతే ఆశించారో దాన్ని సార్థకత తీసుకురావాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉంది. సో నెక్స్ట్ వసుంధర కార్తిక్ గారు, మీరు చెప్పండి. ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం మహిళా దినోత్సవాన్ని సమానత్వంగా అంటే జెండర్ ఈక్వాలిటీ లాగా తీసుకొని, ఒక థీమ్ లాగా తీసుకొని ముందుకెళ్తోంది. సో అసలు జెండర్ ఈక్వాలిటీని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఈ జెండర్ ఈక్వాలిటీ సంథింగ్ అది చాలా మార్పులు వచ్చాయి. బట్ ప్రస్తుతానికి ఏంటంటే పోలార్ రియాక్షన్స్, అంటే ఏంటంటే ఒక సైడ్ ఒక అర్థం ఉంటే ఇంకో సైడ్ ఇంకో అర్థం ఉంటుంది. సో యాక్చువల్లీ జెండర్ ఈక్వాలిటీ ఎసెన్షియలీ మీన్స్ ఏంటంటే, నేను ఆడమనిషి అయితే నాకు ఒక లెవెల్, ఒక హక్కులు ఉంటాయి, నాకు ఒక డ్యూటీలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సిమిలర్లీ మెన్ ఆల్సో హ్యావ్. బట్ అలాంటిది మనం నార్మల్గా చూస్తున్నామా? డు వి సీ ఇట్? వి డోంట్ సీ ఇట్ మచ్ కదా. సో ఇట్ హ్యాస్ గాన్ టు అ డిఫరెంట్ లెవెల్. సో ఈ జెండర్ ఈక్వాలిటీలో అన్ఫార్చునేట్లీ సైకలాజికల్లీ ఆల్సో అసలు అమ్మాయిలకి ఆ రైట్స్ ఉన్నాయా అని అడిగితే ఐ విల్ సే నో. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అమ్మాయిలకి ఇంకా ఏంటంటే మనం వీఆర్ లెస్సర్ అన్న భావన ఉండిపోయింది. ఇట్ హ్యాస్ బీన్ పుట్ ఇన్ టు దేర్ మైండ్స్ సైకలాజికలీ దట్ యు ఆర్ లెస్సర్. దో యాక్చువల్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం వీ ప్రౌడ్లీ కెన్ సే వీఆర్ ది ఓన్లీ వన్స్ హూ విల్ సే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ బోత్ ఫర్ మెన్ అండ్ విమెన్. అంటే ఆ లెవెల్లో ఈవెన్ వర్క్ వైజ్లో కూడా అంత కాన్స్టిట్యూషనల్గా క్లియర్గా మనకు ఉంది మాట. సో లీగలీ ఆల్సో నౌ ఎవ్రీవేర్ అకార్డింగ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్ అనండి, ఇవనండి, అన్ని చోట్ల వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఈక్వాలిటీ అదర్వైజ్. బట్ సైకలాజికలీ విమెన్ ఆల్వేస్ ఆర్ ఫీలింగ్ లెస్సర్. అది సోషియో ఎకనామిక్ కండిషన్కి
తగ్గట్టు మనకు ఈక్వాలిటీ అనే ఫీలింగ్ ఏమన్నా ఉందా అంటే అసలు సంబంధం లేదు. ఇట్ ఈస్ నాట్ ట్రూ. సో ఏదో డబ్బున్న వాళ్ళకి ఎక్కువ ఫీల్ అవుతున్నారా అంటే నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. లేని వాళ్ళకి తక్కువ ఫీల్ అవుతున్నారంటే ఇట్ ఈస్ నాట్ ట్రూ ఆల్సో. బికాస్ రైట్స్ కోసం మ్యాక్సిమం కరెక్ట్గా పోట్లాడేది ఆర్ ఫీలింగ్ దట్ దే హ్యావ్ ది సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ నిజంగా అయితే యూ సీ మోర్ కామన్లీ, ఐఎమ్ షూర్ ఎవ్రీబడి హియర్ విల్ అగ్రీ దట్ మోర్ కాన్షియస్నెస్ ఆఫ్ దోస్ రైట్స్, సైకలాజికలీ మోర్ కాన్షియస్నెస్ అన్నది నార్మల్ యావరేజ్ సోషో ఎకనామిక్ లెవెల్స్లోనే ఎక్కువ రాదర్ దెన్ ఎనీవేర్ ఎల్స్. ఈ జెండర్ ఈక్వాలిటీ అన్న మాటకి అర్థం మనం వేరే ఎన్ని విధాలుగా అర్థం చేసుకున్నా కూడా ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ హౌ ఐ ఫీల్. బికాజ్ నాకు ఎవరో చెప్పేస్తే నాకు వచ్చేసినట్టు కాదు. ఇంకొకటి ఏంటంటే, నా ఇంటి ముందర పెద్ద బోర్డు ఉండొచ్చు కానీ నా ఇంట్లో నాకు ఈక్వాలిటీ లేదనుకోండి, విల్ ఐ ఫీల్ ఈక్వల్? నో. అట్లీస్ట్ యూ ఇన్ యువర్ జనరేషన్ షుడ్ సే ఎస్, యూ షుడ్ ఫీల్ ఈక్వల్ బికాజ్ వీఆర్ నాట్ ఎనీ బ్యాక్వర్డ్, lower or any other gender. We are equal. God created, I am sure, equally kada. So this is something, it has a long history of socially, culturally lot of ela ante manaki adi సాంఘికంగా చాలా మారిపోయాయి. సో నౌ సైకలాజికలీ వీ హ్యావ్ ట్యూన్డ్ అవర్ సెల్స్. నౌ ఈ జనరేషన్లో మీరు మాత్రం 100% యూ షుడ్ సే వీఆర్ ఈక్వల్. దేవి గారు, జెండర్ ఈక్వాలిటీని మీరు పిల్లలకి చెప్పాలి అంటే ఎలా వాళ్ళ దాకా తీసుకెళ్తారు అంటారు? నాకు చిన్నప్పుడు ఒక చక్కటి ఫోటో చూశాను. దాంట్లో ఒక పావురం ఉంటుంది, చక్కగా ఇట్లాంటి లాన్లో కూర్చుని ఉంటుంది, తెల్లటి పావురం. అది రెక్కలు విప్పుకొని పైకి చూస్తూ ఉంటుంది ఆకాశం కేసి. అంటే దాని కళ్ళల్లో దాని రెక్కల విప్పుకోవడంలో విపరీతమైన స్వేచ్ఛాకాంక్ష కనబడుతూ ఉంటుంది. కానీ దాని కాలికి మాత్రం ఒక ఇనప గుండు కట్టి ఉంటుంది. నాకు ఆడపిల్లల్ని తలుచుకున్నప్పుడల్లా అదే గుర్తొస్తుంది. అరిచేతిలో ప్రపంచం కనబడుతూ ఉంటుంది, అరిచేతిలో హక్కులన్నీ ఉన్నాయని చెప్తుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ కాలేజీకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి నువ్వు ఎన్ని గంటలకు తిరిగి రావాలో తప్పనిసరిగా చెప్తారు. అది నీ రక్షణ కోసమే అని చెప్తారు. నువ్వు రాకపోతే నేను ఎంత బాధపడతానో తెలుసా తల్లి అని చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. ఈ మాట తమ్ముడినో అన్ననో అడిగేవా నాన్న అమ్మ అని మనం ఎప్పుడూ అడగం. ఎందుకంటే అది ప్రేమలో భాగం కదా, ఆ ప్రశ్న అడగకూడదు అనుకుంటాం. ఈ విషయం గురించి మాట్లాడుతూ అమర్త్య సేన్ చాలా చక్కటి మాట అన్నారు. చాలామంది మధ్యతరగతి వాళ్ళని మీరు ఆడపిల్లలకి మగపిల్లలకి మధ్య డిస్పారిటీ చూపిస్తున్నారా అని అడిగితే అట్లాంటిదేం లేదండి, మేము ఆడపిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తామని చెప్పారట. చాలా బాగుంది. కానీ ఆయన ఆక్స్ఫర్డ్లో ఆయన కొలీగ్స్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, మీ ఆడపిల్లలు మెకానికల్ ఇంజనీర్ చేస్తాను అంటే మీలో ఎంతమంది ఆమోదిస్తారు? మీ ఆడపిల్లలు నేను ఎక్కడో ఆర్క్టిక్లో ఒక సాహసయాత్ర చేస్తాను, మౌంటైనీరింగ్ చేస్తాను అంటే ఎంతమంది ఒప్పుకుంటారు? సెలవులు వచ్చినప్పుడల్లా నేను మోటార్ బైక్ వేసుకొని బైక్ బ్యాచ్లో కలిసి టూర్ చేసి వస్తాను అంటే ఎంతమంది ఒప్పుకుంటారు? ఇదే విషయాలకి మీరు మీ మగపిల్లలు అడిగితే మీరు అంగీకరిస్తారా లేదా అని అడిగారట. ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్. రెండో ప్రశ్న ఆయన అడిగింది ఏంటి అంటే, ఆడపిల్ల అంటే ఎట్లా డ్రెస్ చేసుకోవాలి, ఎట్లా కూర్చోవాలి? మనం కూర్చునే ప్రదేశంలో ఉండే స్పేస్నన్నా పూర్తిగా ఆక్యుపై చేస్తామా? అట్లా ఆక్యుపై చేస్తే మనం ఆడపిల్లలు కాదేమో, మన ఫెమినిటీకి స్త్రీయత్వానికి ఎక్కడో ఇబ్బంది జరిగిందేమో అనుకుంటాం. అంటే నేనేమంటున్నానంటే, ఒక పక్క మీడియాలో రెండో పక్క సమాజంలో ఆడపిల్లలకి స్వేచ్ఛ ఇచ్చినట్టే కనిపిస్తోంది, కానీ ఆ కాలికుండే ఇనపగుండు ఉందే అది సమాజంలో చాలా లోతుగా పాతుకుని ఉంది. సో నెక్స్ట్ సులోచన రాణి గారు, ప్రస్తుతం మహిళ పాత్ర ఏ విధంగా ఉంది అంటారు సమాజంలో? మనకు స్వేచ్ఛ ఇచ్చినట్టే కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఏమైందంటే మహిళల మీద రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించింది. 15వ ఆర్టికల్ చెప్తుంది స్త్రీలు పురుషులు అందరూ సమానమే, అన్ని రకాల రాజ్యాంగ రైట్స్ ఉన్నాయి. కానీ వాస్తవంలో ఒక ఉదాహరణ చెప్పాలంటే, మా చిన్నప్పుడు అనేవాళ్ళు, ప్రధానంగా మా నాన్న అనేవాడు, మా అన్నలను చదువుకున్న తర్వాత నేను కూడా చదువుకుంటా, నాకు కూడా చదువుకోవాలని ఇంట్రెస్ట్ అన్నప్పుడు, బిడ్డ మీ అన్నలను చదివిస్తాను, నువ్వు మాత్రం 10వ తరగతి వరకు చదువుకో చాలు. అది కూడా ఎందుకంటే నీ మొగనికి ఉత్తరం పెళ్ళైపోయిన తర్వాత నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు మీ ఆయన ఇంకెక్కడ ఉన్నప్పుడు ఆయనకు ఉత్తరం రాయాలి కదా, అంతవరకు చదువుకుంటే చాలమ్మా. ఎందుకు అట్లా అని నేను అడిగినప్పుడు మా నాన్న ఒకటే చెప్పాడు, రేపు పెద్దగా అయితే మగపిల్లలు మమ్మల్ని చూసుకుంటారమ్మా అని మా అమ్మ చెప్పేది. మా నాన్న చెప్పకపోతుండే ఈ మాట. మా నాన్నేమో ఆర్థిక పరిస్థితులు బిడ్డ వాళ్ళను నిన్ను అందరినీ చదివించడం మాకు కష్టం కదా, కాబట్టి అన్నయ్యలను చదివిస్తాము అంటే అట్లా సౌండ్. మా అమ్మ అయితే ఫ్రాంక్గా చెప్పేదన్నమాట,
వాళ్ళని చదివిస్తే రేపు పెద్దగైనాక మమ్మల్ని చూసుకుంటారే, నిన్ను చదివిస్తే రేపు పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోతావు, కాబట్టి నీకు ఇంతే. ఇంకా చూడండి, ఇప్పుడు మనకు అంటాం అమ్మాయిలను ఇంజనీరింగ్ చదివిస్తున్నాం, పెళ్లి చూపుల దగ్గర కూర్చుంటే చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, చదువుకొని ఉండాలి అమ్మాయి, కానీ నేను చెప్పినట్టు వినాలి. మన పాత్ర ఏమైందంటే స్వేచ్ఛ ఇచ్చినట్టే కనిపిస్తుంది, కానీ తను చెప్పిన దేవి చెప్పినట్టుగా దానికి సంఖ్యలు ఉన్నాయి. ఆ స్వేచ్ఛను మనం పూర్తిగా ఆ స్వేచ్ఛ కష్టంగా ఉంది. దానివల్ల ఇంట బయట ద్వంద్వ వైఖరి సమాజంలో ఉండటం వల్ల, ఇంట్లో అందరిలో ఉండటం వల్ల మనము డబుల్ బర్డెన్ ఇంట బయట ఫేస్ చేస్తున్నాం. ఒక్కసారి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు అన్న విషయం గురించి మాట్లాడుకుంటే కనుక. సో ఇప్పటి వరకు మీరు మన గెస్ట్లు చెప్పిందంతా విన్నారు కదా. సో మీరు దాన్ని ఏకీభవిస్తున్నారా? అంటే డూ యూ అగ్రీ విత్ దాట్? జెండర్ ఈక్వాలిటీ ఉందనుకుంటున్నారా, ఇన్ఈక్వాలిటీ ఉందనుకుంటున్నారా? నిజంగానే మీకు ఫ్రీడమ్ ఇచ్చినట్టే ఇచ్చి వెనకాల నిజంగానే ఒక గుండు ఉందా మీకు కూడా? నేను ఒకదాన్నే మ్యామ్ ఇంట్లో. ఓకే, ఐ హావ్ నెవర్ ఎక్స్పీరియన్స్ దట్ థింగ్. వెరీ గుడ్. ఇందాక దేవి గారు అన్నారు, నాన్న నీ మీద ప్రేమే, ఎన్ని గంటలకు వస్తున్నావు ఈవినింగ్ అని చెప్పేసి. నేను దీన్ని ఏమి అంటే కాంట్రవర్సీగా తీసుకోవాలనుకోవట్లేదు, బట్ ఎలా ఉంటుంది అంటే నో వర్డ్స్. ఓకే, ఎవరు మాట్లాడతారు? యా, ప్రాబబ్లీ ఇంట్లో మనకి ఇచ్చినా కానీ ఈక్వాలిటీ అనేది బయట ఇవ్వరు. ఓకే, కేవలం నిన్ననే అయింది ఇన్సిడెంట్. 9:30కి నేను ప్రింట్అవుట్స్ తీసుకోవడానికి బయటకు వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ 9:30కి మా ఇంట్లో మమ్మీ వాళ్ళు ఏమనలేదు, కీస్ ఇచ్చి వెళ్ళిరా త్వరగా వచ్చేసే అన్నారు. బట్ బయట నాకు షాప్లో ఒక అన్నయ్య కలిశాడు, అమ్మాయిలు తిరిగే టైం అయింది అని అడిగారు. నువ్వేం చేస్తున్నావు బయట అని కూడా నేను అడిగాను. అంటే వాళ్ళు రావచ్చంట బయటికి, ఫంక్షన్ కోసమో పార్టీ కోసమో బయటకు వచ్చారు, కానీ మేము ఆ టైంకి బయటికి రాకూడదు. ఎందుకలా అంటే ఇంట్లో ఇచ్చిన మాకు ఆ ఈక్వాలిటీ బయట సొసైటీలో రావట్లేదు. అది రావాలి అంటే ప్రాబబ్లీ మీరు అట్లీస్ట్ కనీసం ఇప్పుడు ఇళ్లలో మొదలైంది, మనం అక్కడికి కొంచెం సంతోషించవచ్చు కదా. ఇంట్లో అట్లీస్ట్ నమ్ముతున్నారు, ఓకే 9:30కి అయినా అమ్మాయి వెళ్ళొచ్చు, వెళ్ళి సేఫ్గా రావచ్చు అన్నట్టుగా ఇంట్లో స్టార్ట్ అయింది. సో మేబీ సొసైటీలో కూడా అవుతుందేమో, చూద్దాం. వెయిట్ ఫర్ దాట్ ఫస్ట్. ఓకే, హియర్ ఇక్కడ నుంచి నాకు తమ్ముడు ఉన్నాడు, వాడు 10th క్లాసు, నేను బీటెక్. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంట్లో రోజులు ఎట్లుండేవంటే, ఎగ్జామ్ అయిపోయాక ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్దామని, ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాక నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న మా ఫ్రెండ్స్ అందరు సినిమాకి వెళ్తున్నారు, నేను కూడా వెళ్తాను, మీరు పంపిస్తారా అంటే, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన టైము, అందరికీ ఎగ్జామ్లు అయిపోయిన టైము, అక్కడికి చాలామంది వస్తారు, అబ్బాయిలు చాలామంది ఉంటారు, నువ్వేం వెళ్ళక్కర్లే, నీకు సినిమాకి వెళ్ళాలి అంటే నేను తీసుకెళ్తా తర్వాత అన్నారు. అదే నా తమ్ముడు ఇప్పుడు వాడు 10th కంప్లీట్గా కూడా కంప్లీట్ చేయలే, వాడు సినిమాకి ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నాడు. ఓకే, నేను ఒక్కసారి అడిగితేనే ఒప్పుకోను మా నాన్న, వాడు ఎందుకు అలా పంపించాడని నేను చాలాసార్లు అడిగాను ఆయన్ని. ఆడపిల్లలు అన్నాక మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఆడపిల్లలు అన్నప్పుడు ఆడపిల్లలానే ఉండాలి అనేవాళ్ళు. ఆ విషయం నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. అసలు ఆడపిల్లలంటే ఏంటి అది అడగాల్సింది, ఎందుకు ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అని నాకు అసలు అర్థం కాదు. ఓకే, అక్కడికి మా నాన్న ఏం 10th ఇంటర్తో చదువు ఆపేసినాను కాదు, ఆయన MA చదివారు, PhD చేశారు. ఇప్పుడు మా కాలేజ్ తీసుకోండి, మాది విమెన్స్ కాలేజ్. ఈ కాలేజ్లో అడ్మిషన్ చాలామంది అమ్మాయిలు, నేను ఒక్కదాన్నే కాదు, అఫ్కోర్స్ నేను కాదు, అసలు నన్ను పెద్ద చదువులే చదివిస్తా అన్నారు. ఈ కాలేజ్లో చేరిన చాలామంది అమ్మాయిలు ఈ కాలేజ్లో కావాలని చేరల. మేము కోఎడ్ కాలేజెస్లో చదువుకుంటామంటే వాళ్ళ డాడ్స్ ఏమన్నారు తెలియదు, కానీ వాళ్ళ అమ్మలు మాత్రం ఖచ్చితంగానే ఉంటారు. ఎందుకమ్మా అమ్మాయిల కాలేజు, హాస్టల్ ఉంది, సెక్యూరిటీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇక్కడ చేరరాదు, ఫీజు కూడా మేము ఎఫర్ట్ చేయగలం, ఆ కాలేజ్కైనా ఈ కాలేజ్కైనా ఒకటే ఫీజు, అట్లాంటప్పుడు ఇక్కడ చేరొచ్చు కదా అని. కాకపోతే మా జనరేషన్లో మాకు ఎలా ఉంటుందంటే, అబ్బాయిలతో పోటీ పడాలి, కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది వాళ్ళకంటే. స్కూల్స్లో కాలేజెస్లో అమ్మాయిలు బాగా చదువుతారు అబ్బాయిల కంటే అంటారు కదా, మరి బీటెక్లో ఎందుకు మమ్మల్ని వాళ్ళతో కలిసి చదవనియరని అడగాలనిపిస్తుంది నాకు చాలాసార్లు. కాకపోతే దానికి టైం వచ్చేది కాదు. ఇప్పుడు వచ్చింది నీకు. అదే ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలామంది పేరెంట్స్ని అడుగుతున్నా నేను, ఎందుకు మేము అబ్బాయిలతో పాటు కలిసి చదువుకోకూడదు అని. ఈ విషయంలో అయితే నేను మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా. ఆయన నువ్వు కోఎడ్ కాలేజ్లో చదవటానికి కూడా నేనేమి అభ్యంతరం చెప్పను అన్నారు వెంటనే. థ్యాంక్ యూ సో మచ్ చందన, మంచి మాట్లాడావు. నువ్వు మాట్లాడతావా? స్వేచ్ఛ ఇచ్చినట్టే ఇచ్చి సంఖ్యలు వేస్తున్నారా అనే విషయం, ఇది నిజంగా నిజం. అంటే ఎక్కడ మొదలవ్వాలి అమ్మాయికి స్వేచ్ఛ అంటే అది ఇల్లు. ఇంట్లో మొదలైతే డెఫినెట్గా సొసైటీ, వరల్డ్, యూనివర్స్ అది ఆ రేంజ్కి వెళ్తుంది.
ఇంట్లో లేని స్వేచ్ఛ ఊర్లో అయితే దొరకదు కదా. ముందు ఇంట్లో వాళ్ళకి పేరెంట్స్ మైండ్ సెట్, అఫ్కోర్స్ నా గురించి మాట్లాడట్లేదు, బట్ ఓవరాల్గా పేరెంట్స్ మైండ్ సెట్ అమ్మాయి చేయగలదు అనే ఫీలింగ్తో ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఆ రేంజ్కి వెళ్తారు. జెండర్ ఈక్వాలిటీ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఇంట్లో ఈక్వాలిటీ ఎస్టాబ్లిష్ అవ్వాలి. వెరీ గుడ్ శ్రీలక్ష్మి. మనం ఈక్వాలిటీ అని మాట్లాడతాము, దేన్ని బేస్ చేసుకొని ఈక్వాలిటీ అని మాట్లాడతాము? ఆపర్చునిటీస్ కదా, ఆపర్చునిటీస్ అనేవి కూడా చాలా అవసరం. సో బాయ్స్కి దొరికే అన్ని ఆపర్చునిటీస్ గర్ల్స్కి దొరుకుతున్నాయా? యా, యూ వాంట్ టు స్పీక్? నో, I am very lucky to say that I've been given a lot of independence at home. I have a younger sister and we're given a lot of independence. We are asked to go out and explore more than stay at home. My mom herself forces. I spoke to my friends and all. They told me many situations where they've been discriminated from their brothers. I mean, it's not the case with me. When it comes to freedom itself, guys are given a lot of freedom. They can go roam till 10, 11 and then come back home at any time. But girls' parents are really scared. It's not that they don't trust their children, but then they don't trust the society outside. The first thing we have to create about gender equality is we have to create an awareness in the society that girls are safe to roam around, that security should be there. And when girls walk outside, they should have the attitude in them. They should not be scared. They should not invite trouble. So I think it depends. If girls are feeling insecure, it depends on their attitude. And regarding equality between boys and girls, I do feel still it is there. చాందిని, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరు మాట్లాడతారు? నిజంగానే ఆపర్చునిటీస్ అన్నీ వస్తున్నాయా మనకి? యా, అప్పట్లో 10th క్లాస్ వరకు చదివించేవారు. ఇప్పుడు పెద్దగా ఏం మారలేదు. మారిందల్లా కొంచెం టైం గ్యాప్, అంటే ఒక 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్స్టెండ్ అయింది. అంటే ఏంటి, ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత అందరూ పెళ్లి చేస్తున్నారు. అంటే ఒక చిన్న గ్యాపే ఎక్స్టెండ్ అయింది. దాని తర్వాత అమ్మాయి ఇస్తే కొన్ని మంది ఎంటెక్ చదివిస్తారు, లేకపోతే ఎంబీఏ చదివిస్తారు. దాని తర్వాత పక్కా అమ్మాయి పెళ్లి చేసుకోవాల్సిందే. ఆ అమ్మాయికి అక్కడికల్లా ఒక ఆపర్చునిటీ ఎండ్ అయిపోతుంది, ఫ్రీడమ్ అక్కడ వల్ల ఎండ్ అయిపోతుంది. సో మనకి ఎడ్యుకేషనల్గా కొన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినా కూడా అదేదో సమ్ ఎక్స్టెంట్ వరకే ఇచ్చేస్తున్నారు. మళ్ళీ తర్వాత అంతా పెళ్ళైపోయిందంటే ఇంకా అన్నిటికీ ఫుల్ స్టాప్ పడ్డట్టే అంటాం. మనం ఎంత మాట్లాడుకున్నా ఈ డిఫరెన్స్ మాత్రం ఇంకా మారలేదు. ఎంత బయటికి అలా కనిపిస్తున్నా లోపలంతా అలానే ఉంది. కొంచెం టైం ఎక్స్టెండ్ అయింది, కొన్ని ఇయర్స్ ఎక్స్టెండ్ అయ్యేది తప్ప కొంచెం చదువు పెరిగింది అంతే తప్ప ఇంకేం మనకి అంత ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఇంకా చదువు ఎక్స్టెండ్ అయింది, ఓకే, బీటెక్ చేస్తున్నారు, కొంతమంది ఎంటెక్ కూడా చేస్తున్నారు, ఈవెన్ కొంతమందిని అబ్రాడ్ కూడా పంపిస్తున్నారు పేరెంట్స్ కదా. అంటే అక్కడి వరకు ఫ్రీడమ్ అయితే వచ్చేసింది కదా మనకి. ఎవరు మాట్లాడతారు ఈ విషయంలో? ఇంకా in our society people don't accept women to be equal in careers. Endukante in India, if a person is married and you have to take up some responsibility, the guy is not expected to leave his job. The girl is expected to leave her job and sit at home and take up the responsibilities and do all the things. But I expect that there should be equality in even this. Like if a girl gets a job in the US and the guy still has a job in India, she has to leave her opportunity and stay back with him. But if in the case he gets a job in the US and she has a job in India, even if she's in a higher position, she has to leave her job. In some households, the parents will encourage the girl. Like in my household, my parents will encourage me to take up my job and, you know, improve on that. But in some households, they feel that the girl has to leave the job or else the husband will leave her and then she'll be alone for her whole life and then she can't progress in life and all that. Thank you, Akshaya. So first ఏంటి, ఈ అమ్మాయి అంటే ఫస్ట్ ఫాదర్ సంరక్షణలో ఉండాలి, తర్వాత బ్రదర్ చూసుకోవాలి, తర్వాత కొడుకు చూసుకోవాలి. సో ఇలా ప్రతిసారి ఒక మగవాళ్ళ అండ ఉంటేనే అమ్మాయి ఉంటుంది అన్న ఒక మైండ్ సెట్ వచ్చేసింది పేరెంట్స్లో. అది నిజమా? ఇస్ ఇట్ కంపల్సరీ? అది కంపల్సరీ. ఐ డోంట్ సే దట్ ఇట్స్ కంపల్సరీ. ఎందుకంటే జనరలీ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రీడమ్, ఇప్పుడు మనకి ఇంట్లో ఫ్రీడమ్ ఇవ్వకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, ఇవ్వడానికి రీజన్స్ ఉన్నాయి. ఐ మై సెల్ఫ్ ఐఎమ్ అ సింగిల్ చైల్డ్. నాకు ఇంట్లో ఐ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ కంఫర్టబిలిటీ. లైక్ దే గివ్ మీ మచ్ ఫ్రీడమ్, దే నెవర్ డౌట్ మీ ఆన్ ఎనీథింగ్, దే గివ్ మీ పర్మిషన్ వెన్ ఎవర్ ఐ వాంట్ టు గో అవుట్. బట్ వాళ్ళు చెప్తారు ఈ టైంకి ఇంటికి వచ్చే తల్లి అది ప్రాబ్లం అవుతుంది అని. ఓకే, ఇన్ కేస్ వాళ్ళు చెప్పకపోయినా మన ఇన్నోసెన్స్ ఇట్ వాంట్స్ అస్, అమ్మో నేను ఈ టైం వరకు బయట ఉన్నాను, నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నాకేమన్నా అవుతుందేమో అని ఒక సెన్స్ మనల్ని ఇన్నర్గా మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ఆర్ మెంటల్ సెన్స్. అది మనకు అలా ఎందుకు అవుతుంది? ఎందుకంటే సొసైటీలో అలాగే ఉంది కి అమ్మాయిలు ఎక్కువసేపు బయట తిరిగితే వాళ్ళకి ఏదో అవుతుంది అని. ఇంట్లో సర్కమ్స్టాన్సెస్ మనకు అవే చెప్తాయి. అలా అవి రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఎవరు చెప్పకపోయినా కూడా వీ ఆర్ సెల్ఫ్ ఫీల్ అమ్మో ఇట్స్ రాంగ్ ఆర్
it might be wrong, but mana innocence, it troubles us. When it troubles us, we automatically lead the way in our sense want us to. మనం అదే వేలో వెళ్తాం, అదే ఫాలో అవుతాం. అది మారాలి అంటే సంథింగ్ షుడ్ స్టార్ట్ అవుట్ సైడ్. బయట మారితే ఇంట్లో మారుతుంది. ఇక్కడ రెండిట్లో చేంజెస్ వస్తే సంథింగ్ విల్ చేంజ్ ఇన్ ఆర్ సెల్ఫ్. మనలో చేంజ్ వచ్చినప్పుడు మనం మారగలం. మనలో చేంజ్ రావాలంటే అక్కడ రావాలి. అరే ఒక మగవాళ్ళ అండ ఉంటేనే అమ్మాయి ఉంటుంది అన్న ఒక మైండ్ సెట్ వచ్చేసింది పేరెంట్స్లో. అది నిజమా? ఇజ్ ఇట్ కంపల్సరీ? ఇంకెవరైనా మాట్లాడతారా ఈ టాపిక్ గురించి? మా ఇంట్లో నాకు ఎప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ ఐ డెంట్ ఫేస్ ఎనీ టైమ్. ఫ్రీడమ్ ఉంది. ఐ లవ్ దట్ బీయింగ్ హోమ్. ఏంటంటే ఫోన్లో మాట్లాడినా బయటికి వచ్చి సొసైటీ ఏమనుకుంటారు, ఎవరితో మాట్లాడుతుందో అని డౌట్ చేస్తారు. వీఆర్ నాట్ గివెన్ ఫ్రీడమ్ ఇన్ ద సొసైటీ. అండ్ ఎక్కువసేపు బయటికి వెళ్ళి లేట్ అయ్యి ఇంటికి వచ్చిన పేరెంట్స్ ఆర్ కంఫర్టబుల్, వాళ్ళకి తెలుసు సేఫ్గా తిరిగి వస్తుందని వాళ్ళకి నమ్మకం ఉంటుంది. బట్ దెన్ సొసైటీ డౌట్స్, ఎక్కడికి వెళ్ళి తిరిగి వస్తుందో అనుకుంటారు వాళ్ళు. సో ఐ థింక్ ద బేసిక్ చేంజ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ సొసైటీ అండ్ దెన్ విమెన్ కెన్ స్టే కంఫర్టబుల్. ఓకే, సొసైటీ అంటే ఏంటి ఇంతకీ? మన ఫ్యామిలీస్ అన్నీ కలిస్తేనే కదా సొసైటీ అయ్యేది. సో ఎవరికి వాళ్ళు చెప్పేస్తున్నారు, మా ఫ్యామిలీ వరకు ఓకే, మా ఫ్యామిలీ వరకు ఓకే, నా బాగానే ఉంది అని చెప్పేసి. ఈ ఫ్యామిలీస్ అన్నీ కలిపితేనే సొసైటీ అవుతుంది కదా. సో ఆ సొసైటీని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? సొసైటీ మనల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, మనకెందుకు ఆ ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అంటారు. అందరూ సొసైటీలో చేంజ్ కావాలి, సొసైటీ చేంజ్ అయితే మేము చేంజ్ అవుతామంటున్నారు. బట్ ఎవ్రీ గర్ల్ ఈజ్ ఎక్స్పెక్ట్ మాకు గర్ల్ రిజర్వేషన్ కావాలి అంటారు. అలాంటివి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆబ్వియస్గా మనము తక్కువ అన్నట్టు మనం ఒప్పేసుకుంటున్నాము. మాకు గర్ల్ రిజర్వేషన్ కావాలి, బస్సెస్లో మాకు ముందు సీట్స్ కావాలి అని అంటున్నప్పుడు మనం ఒప్పుకుంటున్నాము. మేము కొంచెం తక్కువ, మేము నించోలేము, మేము కూర్చోవాలి, మేము ఎక్కువగా చదవలేము, సో మాకు రిజర్వేషన్ కావాలి అవన్నీ మనం కోరుకుంటున్నప్పుడు అక్కడ సొసైటీ ఇస్తున్నప్పుడు మనము ఆబ్వియస్గా ఆ సొసైటీ చేంజ్ అవ్వాలంటే ఈ రూల్స్ అన్నీ చేంజ్ అవ్వాలి. వాటిని మాత్రము చేంజ్ అవ్వవద్దు, కానీ సొసైటీ మొత్తం చేంజ్ అయిపోవాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మనం కన్స్ట్రైన్ట్గా ఉన్నట్టు మనం ఫీల్ అవ్వకూడదు, మనం హ్యాపీగా ఉండాలి అంటే. ఓకే, సో నీకు వద్దా 50% రిజర్వేషన్ వద్దా? నేను కంపీట్ చేయగలుగుతాను. ఐ డోంట్ వాంట్ ఎనీ రిజర్వేషన్. ఐ మీన్ నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. లైక్ ఎవ్రీ ఉమెన్ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. గుడ్ కావ్య, మంచి పాయింట్ వచ్చింది. సో ఇంకా ఎవరు మాట్లాడతారు? మేడం, ఇది వరకు మన ఇండియా మొత్తం మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది కదా, దాన్ని మనమే కదా లూజ్ చేసుకున్నాం. ఎందుకు మేడం మాతృస్వామ్య వ్యవస్థ పితృస్వామ్య వ్యవస్థగా అయింది ఇప్పుడు? సుదేవి గారు, మంది మాతృస్వామ్య వ్యవస్థ మ్యాట్రియార్కిల్ అనడానికి లేదమ్మా, ప్రపంచంలో ఉంది మ్యాట్రిలిని. స్వామ్యం అంటే ఏంటంటే ఆధిపత్యాన్ని తెలియజేస్తుంది. మ్యాట్రిలిని అంటే తల్లి పరంపర. ఈ తల్లి పరంపర రావడానికి ఒక కారణం ఉంది, ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే తల్లి వాస్తవం, తండ్రి నమ్మకం అని ఒక సామెత. ఏంటి ఇదేమిటి అని అడగండి. అంటే బిడ్డకి ఇగో ఎవరు పరిచయం చేయక్కర్లేదు, ఈవిడ నీ తల్లి అని పరిచయం చేయక్కర్లేదు, కానీ తండ్రిని పరిచయం చేయాలి. కొంచెం బిడ్డ పెరిగినాక ఇగో మీ అయ్యయ్యా పరిచయం చేయాలి. కాబట్టి ప్రపంచంలో చట్టాలన్నీ DNA టెస్టింగ్ వచ్చిన దాకా తల్లే వాస్తవం. కాబట్టి తల్లిని ఆమోదించడానికి, అసలు తండ్రి బిడ్డ పుట్టడానికి కారణం అని కూడా తెలియని కాలంలో ఈ మ్యాట్రిలిని, తల్లి పరంపర, తల్లి హక్కు, తల్లి ఇంటి పేరు. మనకి శాతవాహన రాజులు ఉన్నారు, వాళ్ళు శిలాశాసనాల మీద గౌతమీపుత్ర శాతకర్ణి అంటే నేను గౌతమి యొక్క పుత్రుడినైన శాతకర్ణిని అని రాసుకున్నారు తప్ప తండ్రి పేరు రాయాల. తండ్రి పేరు అవసరం అని వాళ్ళు అనుకోలే. రేణుకా ఎల్లమ్మ జానపద గాథలో కూడా అదే చూస్తారు. తల్లి పేరు అవసరం నుంచి తండ్రి పేరు అవసరానికి వచ్చే ఒక స్ట్రగుల్ మీకు రేణుకా ఎల్లమ్మలో కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకని మారింది మీ ప్రశ్న, అసలు ఎందుకని ఇచ్చేసుకున్నాం. సమాజం కొన్ని దశల్లో పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగే దశలో ప్రత్యుత్పత్తి ఏదైతే ఉందో ఆ ప్రత్యుత్పత్తే కీలకంగా సమాజంలో ఉన్నప్పుడు తల్లికి సంబంధించిన విషయాలు జరిగినాయి. ఆ కాలంలో గుడిసెలు వేయడం దగ్గర నుంచి, కుండలకు చేయడం దగ్గర నుంచి, యాక్చువల్గా ట్రేడ్ స్కిల్ వర్కర్ ఎవరైనా ఉన్నారంటే మ్యాట్రిలినీలో విమెన్. మ్యాథ్స్ కనిపెట్టింది కూడా స్త్రీనే. ఇప్పుడు ఆడపిల్లలు మ్యాథ్స్ అంటే భయపడతారని అనవసరమైన అపవాదు ఉంది. అన్నీ వ్యవసాయం దగ్గర నుంచి ప్రతిదీ కనిపెట్టింది స్త్రీనే. కానీ అది ఏమైందంటే తర్వాత మగవాడికి ఒక కోరిక వచ్చింది, నా బిడ్డ నాకే తెలియాలి, నా బిడ్డ ఎవరనేది నాకు తెలియాలి. నీ బిడ్డ నీకు తెలియాలంటే ఏం చేయాలి అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు, ఒక స్త్రీ ఒక పురుషుడు అనే దశకు కూడా స్త్రీనే తీసుకొచ్చింది. జతకట్టడం, జంట పెళ్ళి అనేదానికి సామూహిక వివాహాలు ఉండేవి, దాని నుంచి ఒకళ్ళకి ఒకళ్ళు అనే దానికి స్త్రీ తీసుకొచ్చింది. కానీ మగవాడికి అది సరిపోలా. ఏమన్నాడంటే అట్లా కాదు, నీకు వివాహానికి ముందు వివాహం తర్వాత కూడా నీకు విడిపోయే స్వేచ్ఛ ఉంటే,
వివాహానికి ముందు నువ్వు జతగాడిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటే నా పిల్లలే వీళ్ళని నాకు ఎట్లా తెలియాలా? కాబట్టి తనకి సంబంధించిన సంతానానికి తన పేరు ఇవ్వాలి, ఐడెంటిటీ పురుషుడి వైపు నుంచి రావాలి అనే కోరిక మ్యాట్రిలినీ నుంచి ప్యాట్రియార్కీకి దారితీసింది. సో జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి జలజ గారు మనకు ఒక మంచి పాట పాడి వినిపిస్తారు, విందాం ఇప్పుడు. అంటే ఆర్యుల కంటే ముందు మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది మన దగ్గర. మాకున్న కంటే ఇప్పుడు జనరేషన్లో మార్పు వచ్చింది, ఎడ్యుకేషన్లో వచ్చింది, చాలా మార్పు వచ్చింది. ఈ మార్పుకు మనం పోరాటం చేసినాం. ప్రతి దానికి ఒక పోరాటం ఉంది. సతీ సహగమనం కానీ అన్నిట్లో మహిళలు అన్నిట్లో ముందున్నారు, కనిపెట్టడంలో ముందున్నారు. మగవాళ్ళు చేసే పని ప్రతి ఒక్కటి ఆడవాళ్ళు చేయగలుగుతున్నారు. ఈ డెవలప్మెంట్కి కూడా మగవాళ్ళు చేయలేని పని కూడా చేయగలుగుతున్నారు. ఈ డెవలప్మెంట్కి, ఈ మార్పుకి, ప్రతిదానికి ఒక పోరాటం ద్వారానే వస్తూ ఉన్నాం. ఎలా మార్పు అనేది వచ్చింది అనేది ఒక చిన్న పాట ద్వారా వినిపిస్తాను. కదలిరా ఓ మహిళ కదలిరా, సమాజ స్థాపనకై సాగిరా, ఆకాశములో సగం మనం, తారలల్లో సగం మనం, ప్రతి మనిషిలో సగం మనం, ప్రపంచంలో సగం మనం, మానవాళి మనుగడకై శాసించిన సగం మనం. కదలిరా ఓ మహిళ కదలిరా, సమాజ స్థాపనకై సాగిరా, వేట వృత్తిగా బ్రతికిన ఆటవికపు యుగములోన శ్రీరాజ్యం స్థాపించి సమానతను చాటినాము, నాగలికని పెట్టినాము, నాగరికత నేర్పినాము. కదలిరా ఓ మహిళ కదలిరా, సమాజ స్థాపనకై సాగిరా, సమాజమే ఎదగాలని శ్రమ విభజన చేసుకొని, వంచనకు గురి అయ్యి వంట ఇంటి పాలయ్యి, మగవారి పెత్తనములో బానిసగా మిగిలినాము. కదలిరా ఓ మహిళ కదలిరా, సమాజ స్థాపనకై సాగిరా. ఈ విధంగా ప్రతిదీ కూడా మన మీద జరుగుతున్నటువంటి అణచివేతలు, సమానత్వం, జెండర్ ఏదైనా కానీ మనము పోరాడి సాధించుకుంటే తప్ప ఎవరు మనకు ఇచ్చేదనేది ఉండదనేసి మనం ఈ పాట ద్వారా తెలియజేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ జలజ గారు. సులోచన గారు మీరేం చెప్తారు ఈ విషయంలో? మహిళనే శక్తి స్వరూపిణి, అన్ని పనులు చేయగలిగే స్థితిలో మహిళే ఉండేది. కానీ అది భరించుకోలేని పురుషుడు మహిళకి ప్రాతిపత్య ధర్మాలు ఇవన్నీ నూరిపోసి ఆమె 4 గోడలకు కన్ఫైన్ అయినట్టు చేయడానికి కొన్ని సిద్ధాంతాలు వచ్చినాయి. అందుకే మనుధర్మశాస్త్రం మహిళలకు గౌరవమే కానీ స్వాతంత్రం ఉండకూడదు. చిన్నప్పుడు భర్త తండ్రి ఆధీనంలో ఉండాలి, పెరిగి పెద్దగైన తర్వాత భర్త ఆధీనంలో ఉండాలి, ఈవెన్ వృద్ధురాలు అయిన తర్వాత కూడా కొడుకు ఆధీనంలో ఉండాలి. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అనేవి కూడా కాలక్రమేణా తీసుకొని వచ్చి మహిళ యొక్క శక్తిని తట్టుకోలేకనే అట్లా చేశారని కూడా ఒక కథ ఉంది మనకి. మీకు ఇంకా ఫ్రీడమ్ కావాలి అంటే మీరు ఎటువంటి ఫ్రీడమ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ చెప్పాలంటే ఆ స్టీరియోటైప్ ఏదైతే ఉందో, లైక్ విమెన్ ఆర్ వీక్ కంపేర్డ్ టు మెన్ ఫిజికలీ అండ్ మెంటలీ, దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ట్రూ. ఎందుకంటే దట్ ఈస్ క్రియేటెడ్ బై ద సొసైటీ. ఇప్పుడు మనం ఇంట్లో చూస్తే, ఇఫ్ యూ హ్యావ్ వర్కింగ్ పేరెంట్స్ ఎట్ హోమ్, ఇద్దరు మీ మదర్ అండ్ ఫాదర్ వర్కింగ్ ఉంటే, ఇంటికి వచ్చాక మమ్మీ ఆఫీస్లో ఏదైనా వర్క్ మిగిలిపోయి ఉంటే షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్ అలాంగ్ విత్ హర్ హౌస్ హోల్డ్ వర్క్ ఆఫ్ కుకింగ్, వాషింగ్ క్లోత్స్ అండ్ ఆల్. రీసెంట్గా ఒక యాడ్ చూసానండి నేను, ఏరియల్ యాడ్, దట్ వాషింగ్ ఇస్ నాట్ జస్ట్ మమ్మీస్ జాబ్, ఇట్ ఈస్ డాడీస్ జాబ్ టూ అని. యా, సో ఇట్స్ లైక్ యాడ్లో దట్ లేడీ ఒక ఫోన్ కాల్ విత్ హర్ బాస్, షీఈస్ అటెండింగ్ దట్, ప్లస్ షీఈస్ డూయింగ్ ద కుకింగ్ జాబ్, whereas her husband is sitting in front of the TV, he's doing his job as well. Kani cricket చూస్తూ ప్లీజ్ లంచ్ డిన్నర్కి లేట్ అవుతుంది, ఐమ్ ఫీలింగ్ వెరీ హంగ్రీ అంటే షీ హ్యాడ్ టు టెల్ దట్ ప్లీజ్ వెయిట్, ఐఎమ్ వెరీ సారీ, ఇట్ విల్ టేక్ జస్ట్ 5 more minutes అని. అండ్ దట్ లేడీస్ ఫాదర్ సిట్స్ దేర్ అండ్ వాచెస్ ద హార్డ్ వర్క్ ఆర్ వాచెస్ ద ట్రబుల్ ఆఫ్ దట్ ఆఫ్ హిస్ డాటర్ అండ్ ఒక డెసిషన్ తీసుకుంటారు ఆయన, దట్ నా నుంచి చేంజ్ మొదలవ్వాలి. చిన్నప్పటి నుంచి మీ హస్బెండ్ చూసింది తప్పు కాదు, నువ్వు చేసింది తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను నోరు తెరిచి మాట్లాడలేను, ఎందుకంటే చిన్నప్పుడు నేను చేసింది మీ మమ్మీ చేసింది చూసే నువ్వు ఇలా నేర్చుకున్నావు. నేను చిన్నప్పుడు మీ మమ్మీని హెల్ప్ చేయలేదు కాబట్టి యూఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ యువర్ హస్బెండ్. వాళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళ పేరెంట్స్ని అలానే చూసారు, వాళ్ళ డాడీని
అలా ఫ్రీగా ఉండి మానిటర్ చేస్తూ చూసారు తప్ప వాళ్ళ మమ్మీకి వచ్చి హెల్ప్ చేయడం చూడలేదు కాబట్టి ఆ వాల్యూస్ మీ దాంట్లో లేవు. సో ఆ వాల్యూస్ ఇప్పటి నుంచైనా మొదలవ్వాలి అని చెప్పేసి హీ టేక్స్ ఆల్ హిస్ క్లోత్స్ ఆన్ ద లాండ్రీ, గోస్ టు హిస్ వైఫ్, నా బట్టలు నేనే తీసుకుంటాను, నీకు ఎప్పుడైనా చేత కాకపోతే యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ ఫ్రీలీ టు మీ అని హీ టేక్స్ దట్ ఇనిషియేటివ్. అలాంటి వాళ్ళు మన మధ్యలో ఉంటే if people who are discriminating also, they'll have that sense of guilt. Our guilt create cheyalante more number of people like this are changing attitude. Inka manam really we are putting so much efforts. Our women's efforts gurtinchi valla initiative తీసుకోవడం మొదలు పెడితే అప్పుడు సొసైటీలో చేంజ్ వస్తుంది. ఇంకా మనం వీక్ అవ్వడానికి కారణం కూడా వీఆర్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్, వీఆర్ వర్కింగ్ ఎట్ అవర్ వర్క్ ప్లేస్ అలాంగ్ విత్ అవర్ హోమ్. And we are taking up this dual responsibility, whereas men take up only single responsibility of the workplace. Anduke when somebody has a dual responsibility, it's obvious that they'll have more burden and they'll feel more weak. So it is created by the society actually that women are weak, but we are not weak at all in any way. That's what I feel. Thank you so much, Madhulika. Manchi point. So next, gender equality means equality for men and women. I personally believe that women attain equality not by fighting rights or competing with men. When you compete with men and say they have those rights so we should have them, we don't actually attain anything. It is all about having a choice. When women are given a choice to choose between two things, that is equality. See, suppose if a woman wants to stay at home or she wants to work, there must be nothing. That is the same with the men. If men say, I wanted to be a stay-at-home dad, we should not be shocked. We should take as equal. Gender equality is attained when both move forward equally. When you start competing, it is always a matter of showing that we are more, we are less. So equality attains that when we both work towards each other, it's all a matter of choice, not the rights or anything else. లక్ష్మి గారితో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే జనరేషన్ మారింది, ఇందాక ఆ పిల్లలు అన్నారు అంటే ఇంకో 4 ఏళ్ళు ఎక్కువ చదివించారు, సేమ్ సిచ్యుయేషన్ అయితే సేమ్ అట్లాగే ఉంది అని చెప్పేసి మీరు అట్లాగే అనుకుంటున్నారా? అంటే మీ జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి పిల్లలందరూ వాళ్ళలో మార్పు వచ్చింది, వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటున్నారా? ఏమంటారు? మా జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా మార్పు వచ్చింది. ఆ రోజుల్లో అవకాశాలు మాకు చాలా తక్కువ ఉండినాయి. మేము చాలా పోరాటం చేస్తే అడుగడుగున కష్టపడి ఈ స్థాయికి రావాల్సిన పరిస్థితి మాకు అప్పుడు ఏర్పడింది. కానీ ఈరోజు పరిస్థితులు ఆ విధంగా లేవు. ఈరోజు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో ముందుకు వస్తున్నారు, పోటీ పడుతున్నారు, స్పేస్లోకి వెళ్తున్నారు, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలుగుతున్నారు, రాజ్యపాలనలోకి వస్తున్నారు, అన్ని రంగాల్లో కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తున్నారు. కాకపోతే ఈ అవకాశాలు అందరికీ అందుబాటులోకి ఉన్నాయా అనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. సమాజాన్ని ఎవరైతే అర్థం చేసుకొని మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని దాన్ని అప్లికేషన్ పార్ట్లో పెట్టగలుగుతారో, పోతే చదువును కొనుక్కోవడం కాకుండా చదువును చదువుకుంటాము, ఆ చదువుకున్న సమాజం దానితోటి మన కుటుంబమే కాకుండా సమాజం కోసం కొంతైనా ఉపయోగిస్తాము, అది కొంత మార్పునకి కారణం అవుతుంది. ఓకే, సులోచన గారు మీరేం చెప్తారు ఈ విషయంలో? సమాజంలో కొన్ని రంగాలలో మార్పు కొంత వచ్చినట్టు మనకు పైకి కనిపించిన ఓవరాల్గా చూసినట్లయితే మునుపు అమ్మాయిల చదువు కన్నా ఈ మధ్యకాలంలో చదువుకునే అవకాశాలు కొన్ని లభిస్తున్నాయి. రాజకీయ రంగంలో కూడా వస్తున్నారు. కానీ మన దగ్గర చూసుకున్నట్లయితే పూర్తిగా సాపేక్షికంగా ఒకవేళ మనం ఖచ్చితంగా పరిశీలించినట్లయితే పార్లమెంటు తీసుకోండి, 545 మంది సభ్యులు ఉంటారు, అందులో మహిళలు ఎంతమంది ఉన్నారు? రాజకీయ అవకాశాలను కనుక పరిశీలిస్తే అదేవిధంగా ఉద్యోగాలు 30% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలలో మహిళలు అనుకున్నంతగా లేరు. ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు ఆడపిల్లలు అన్నా కూడా పెళ్ళి అనేది వాళ్ళ ఎదుగుదలకు కెరియర్ ఓరియంటేషన్ ఉన్న అమ్మాయిలకు కొంత అడ్డంకిగా కనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చాలామంది తెలిసిన వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చూశాను, పెళ్ళి అయ్యేంతవరకు బాగానే ఉంటుంది, పెళ్ళైపోగానే ఉద్యోగం మానేయమంటారు. ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా పిల్లల బాధ్యత, పుట్టిన పిల్లలు తమ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత పురుషుల మీద లేదు, ఆడపిల్లల మధ్య ఉంది. ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఒక 10 మందిని చూశాను ఈ మధ్య నాకు తెలిసిన వాళ్ళను జాబు. అంటే ఆర్థికంగా కూడా చూడండి, మొదటి నుంచి అదే మాట్లాడుకున్నాం, జెండర్ ఈక్వాలిటీ రావాలి అని చెప్పేసి. సో మీరు మీ నుంచి ఏమనుకుంటున్నారు సొసైటీలో జెండర్ ఈక్వాలిటీ ఉండాలి అంటే? Ma'am, throughout the conversation we kept speaking about freedom and all, right? So the basic factor which we are missing is safety for a woman. I think we need to lay more stress on the safety of women.
సో సేఫ్టీ అనేది కూడా మనం సొసైటీలో తీసుకురావాలి అంటే అది కూడా ఫ్యామిలీ నుంచే తీసుకురావాల్సిందే కదా, రైట్? లెట్స్ సీ ఇంకెవరు ఏం మాట్లాడతారు ఆ విషయంలో. ఎస్, ఇప్పుడు దాకా అందరూ చెప్పారు వి నీడ్ సోషల్ ఈక్వాలిటీ, బయట వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేయాలి, మెన్ మనల్ని ఈక్వల్గా చూడాలి, ఇంట్లో ఈక్వాలిటీ ఉన్న బయట ఈక్వాలిటీ లేదు. కానీ ఇక్కడ ఎంతమంది అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ నేను పొద్దున్న లెక్స్ వాట్సాప్ చూడంగానే ఒక అమ్మాయి లాస్ట్ మినిట్ 1 o'clock అని ఉంటుంది. నా ప్లేస్లో ఎవరైనా ఉంటే నేనైతే అలా థింక్ చేయను. ఇప్పుడు దాకా ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది? ఒక అమ్మాయి ఇంకో అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు హౌ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద అదర్ జెండర్? సో రెస్పెక్ట్ యువర్ పీర్ గ్రూప్, మీ మదర్ని రెస్పెక్ట్ చేయండి, మీ ఇంటి పక్కన ఆంటీని రెస్పెక్ట్ చేయండి. మన ఫాదర్ కానీ మన అన్నయ్యలు కానీ కజిన్స్ కానీ ఎవరి గురించైనా ఈ అమ్మాయి చూడు ఇలా ఉందంటే అది ఆ అమ్మాయి ఇష్టమని మీరు వాళ్ళకి తెలిసేటట్టు చెప్పండి. మీలో ఉన్న బాధని కూడా వాళ్ళతో చెప్తే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. సో ఫస్ట్ యూ రెస్పెక్ట్ ద అదర్ గర్ల్, అప్పుడు వేరే వాళ్ళకి చెప్పండి మమ్మల్ని రెస్పెక్ట్ చేయండి. అలా చేయకుండా ఇఫ్ యూ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ద సొసైటీ ఫ్రమ్ ద అదర్ జెండర్, ఫస్ట్ యూ మస్ట్ గివ్ ఇట్. ఎస్, థ్యాంక్ యూ. గుడ్, వెరీ గుడ్ నాన్న. సో జెండర్ ఈక్వాలిటీ అని మాట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఇదే థీమ్తో ముందుకెళ్తోంది కదా. సో ఈ విషయంలో మీరు ఏం మాట్లాడతారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? జెండర్ ఈక్వాలిటీ సమాజంలో జరగాలి అనేది అందరూ కోరుకుంటున్నాము. అంటే ఇది కోరుకునే అంశం ఒకటే కాదు, అయితే ఇది చాలా సవాళ్ళని ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య. జెండర్ ఈక్వాలిటీని ఇంత దృఢంగా ఎందుకు కోరుకుంటున్నామంటే ఒక బలమైన ఆధిపత్యం ఒకటి పితృస్వామ్యం పేరుతో కొనసాగుతూ ఉంది. అయితే జెండర్ ఈక్వాలిటీ అని అంటే ఇక్కడ ఒక చిన్న క్యాంపస్లో మనం మాట్లాడుతున్నాం, కానీ జెండర్ ఈక్వాలిటీ మొత్తము దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచం. అయితే ఈరోజు ఈక్వాలిటీ అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని గౌరవించడము అనేది లోపించింది. ఇక్కడ స్త్రీలు పురుషులను గౌరవించాలి, పురుషులు స్త్రీలను గౌరవించాలి అనే కాడ మాట్లాడుతున్నప్పుడు ఈరోజు సమాజంలో చాలామంది రకరకాల రంగాల్లో శ్రమ చేస్తూ ఉన్నారు, వాళ్ళ శ్రమకు గుర్తింపు లేదు. రకరకాలుగా ఆహారాన్ని ఉత్పత్తి చేయడం కానీ, వనరులను ఉత్పత్తి చేయడం కానీ, ఇంకా రకరకాల రాష్ట్ర సంపదను ఉత్పత్తి చేయడంలో చాలామంది ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకు గుర్తింపు లేదు. అయితే ఆ గుర్తింపు లేని కాడి నుండి ఒక ప్రశ్న మొదలవుతుంది. పితృస్వామ్యము అనే ఒక ఆధిపత్యము అన్నిట్లో ఆక్రమించేసింది. రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయ రంగాలైన అసెంబ్లీ పార్లమెంట్లలో కూడా అంత ఆక్రమించేసింది. అంటే ప్రతి సంవత్సరం March 8 వస్తుంది అనగానే దానికి వారం రోజుల ముందు, వారం రోజుల తర్వాత ఈ ఆడవాళ్ళని ఒకసారి ఏమంటారు బాగా గౌరవించడం లాంటివి చేసి మిగిలినవి మళ్ళీ యాజ్ యూజువల్ అట్లాగే చేస్తూ వస్తున్నారు అంటే అది ఒక పెత్తనం చేసే యొక్క నైజం. అక్కడ ఆ నైజం వాళ్ళకు ఉంటుంది. కానీ స్త్రీల చైతన్యం ఏంటంటే జీవితాంతం కూడా ఈ దాన్ని ప్రశ్నించాలి, అడుగడుగున ప్రశ్నించాలి. కింది నుండి కుటుంబ స్థాయిలో నుండి సమాజం స్థాయి వల్ల ఒక మంచి ప్రొఫెషనల్ అయినప్పటికీ, ఒక రైతు స్త్రీ అయితే, ఒక కార్మిక స్త్రీ అయితే, ఒక కుండలు చేసే స్త్రీ అయితే, ఒక బట్టలు నేసే స్త్రీ అయినా అడుగడుగున తన పనికి, తన ఆత్మగౌరవానికి ఎక్కడ దెబ్బ తాకినా ఆమె ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నించడం అనేది ఒక ఫలితంగా ముందుకు రావడం లేదు. ఈ ముందుకు రావడం లేదనే కాడి నుండే ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవము అనే ఒక రోజు సరిపోదు దీనికి యాక్చువల్గా. అయితే ఈ సంవత్సరం అంతా జరిగిన ప్రయత్నాలని ఈరోజు బేరీజ్ వేసుకోవడం, సెలబ్రేట్ చేసుకోవడమో, లేకపోతే ఉత్సవాలు చేసుకోవడమో, లేకపోతే దీన్ని ఏదో తక్కువ చేసి చేయడమో కాకుండా దీన్ని బేరీజ్ వేసుకోవాలి, అంచనా వేసుకోవాలి. ఇంకా ఏ రంగాలలో రావాలి, ఎందుకు రాలేకపోతున్నారు అనే కొత్త ప్రశ్నలతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రశ్నలు కూడా ఒక జనరేషన్కి ఒక ప్రశ్న ఉంటుంది, ఇంకొక జనరేషన్కి ఇంకొక ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే స్త్రీల ఈక్వాలిటీ అనడానికి కారణం పితృస్వామ్యము పురుషుల దగ్గరనే లేదు. పితృస్వామ్యం స్త్రీల దగ్గర కూడా పితృస్వామ్యం ఉంది. అవును. అయితే ఆ పితృస్వామ్యం అనేది ఒక కులం రూపకంగా, కులాధిపత్యం రూపకంగా, ఒక వర్గం రూపకంగా, ఒక డబ్బు రూపకంగా, ఒక దురహంకారం రూపకంగా కూడా స్త్రీల దగ్గర ఉంది. కాబట్టి ఈరోజు స్త్రీలకు ప్రాతినిధ్యం వహించే స్త్రీలే పవర్లో ఉండాలి అనేది కోరుకోవాలి. స్త్రీలు కూడా స్త్రీల జీవితం జీవిస్తూ స్త్రీల కోసం మాట్లాడకపోతే వాళ్ళు స్త్రీలు అవి కూడా మనకు అనవసరం. కాబట్టి ఇంతకుముందు ఒక విద్యార్థి మంచి ప్రశ్నలు లేవనెత్తింది. ఒక రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్.
మగవాళ్ళు స్త్రీలకు ఇవ్వాలి, స్త్రీలు స్త్రీలకు ఇవ్వాలి. స్త్రీలను ఈక్వాలిటీ అనేది స్త్రీల కోసమే కాదు, సమాజం కోసం. అవును, ఈ ఈక్వాలిటీ ఉండడం పురుషులకు కూడా మంచిది. జెండర్ సెన్సిటైజేషన్, జెండర్ ఈక్వాలిటీ అనేది అది టోటల్ పురుషులది స్త్రీలది అనేది ఈక్వల్గా చూసినప్పుడు మాత్రమే ప్రయత్నాలు జరుగుతాయి. కార్తీక్ గారు మీరు చెప్పండి, పితృస్వామ్యం రావాలి అంటే చేసింది కూడా ఆడవాళ్లే అని చెప్పేసి, దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మామూలుగా అత్తగారు పొజిషన్లో ఉన్న ఆవిడ కొడుకు చేస్తే ఒప్పుకోదు ఏదైనా పని ఇంట్లో, భర్త మాత్రం పని చేయాలి, తనకు హెల్ప్ చేయాలి, కొడుకు మాత్రం చేయొద్దు కోడలికి. సో ఇది మారాలి, మారే అవకాశం ఉందా అసలు? అది మారాలంటే మనం కష్టపడాలి. కొంతమంది కష్టపడుతున్నారు, దే ఆర్ లెర్నింగ్ దట్. బట్ ఇది యాక్చువల్గా మనకి చాలా చోట్ల ఎంత క్లియర్గా కనిపిస్తుందంటే, వేరే దేశాలు వెళ్ళినప్పుడు అబ్బాయిలకి తప్పదు, ఇంటి పనులన్నీ శుభ్రంగా చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఇక్కడి నుంచి అత్తగారు స్ట్రెస్ మాట, ఏంటి వాడు బట్టలు తూతున్నాడు, వాడు గిన్నెలు తోముతున్నాడు, ఇలాంటివన్నీ వస్తాయి. సో దూరంగా ఉన్నంతకాలం కొంచెం చాలా మటుకు మేనేజ్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ వెనక్కి ఇండియాకి వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ తంతు మొదలవుతుంది. సో ఇది మాత్రం వీ సీ నౌ కొంచెం డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, కొన్ని ఫ్యామిలీస్ ఆర్ రిటైనింగ్ దట్ సేమ్ థింగ్, ఈక్వల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఇన్ కపుల్స్. సో ఇది ఇప్పుడు ఏంటంటే ద యంగర్ జనరేషన్, అంటే కొంచెం మ్యారీడ్ విద్ ఇన్ ద పాస్ట్ 10 years వాళ్ళు అనుకోండి, వాళ్ళందరూ దే ఆర్ ఏబుల్ టు బ్రింగ్, కొంచెం చేయగలుగుతున్నారు. సో అది మనకి చాలా మటుకు వాళ్ళు పిల్లల పెంపకం కూడా మనకి ఈ మార్పు కనిపిస్తోంది. అంటే ఏంటంటే ఈక్వల్ పార్టిసిపేషన్ పిల్లల్ని కూడా, అంటే ఆ అమ్మాయి ఒక పని చేస్తే అబ్బాయి కూడా ఇంకోటి చేయాల్సిందే. బికాజ్ ఇప్పటివరకు మనం చూస్తే ఇంట్లోనే యాక్చువల్లీ పెంపకంలో మనం ఎన్ని రకాలు నాన్న వద్దన్నాడు ఇవద్దన్నాడు అవన్నీ చెప్పుకున్నాం, కానీ 99% వన్ ఆఫ్ ద గర్ల్స్ సెడ్ అమ్మే ఫస్ట్ వద్దంటుంది. ఎందుకంటే అమ్మకే భయం ఎక్కువ, అసలు అన్నీ అమ్మ నుంచి. ఎందుకంటే అమ్మ భయపడుతుంది, ఎవరేం చేస్తారు, వాడేమన్నా చేస్తాడా, ఇంకోటి ఏమన్నా అవుతుందా, మా అమ్మాయికి పెళ్ళవదా, ఎన్నో రకరకాల భయాలు. సో ఇలా ఏంటంటే యాక్చువల్గా ఒక కాన్షియస్గా ఒక మదర్కి తను కొంచెం ఇలాంటి ఆలోచన విధానం మార్చుకుంటే డెఫినెట్లీ మనకి రూట్ అంతా ఈజ్ ఫ్యామిలీ నుంచే మనకు అన్నీ ఏర్పడతాయి. కాబట్టి నెక్స్ట్ ద రోల్ ఆఫ్ అ మదర్, అసలు పేరెంటింగ్ నుంచి మొదలయ్యేది. అండ్ ఇప్పుడు మనం క్రైము సేఫ్టీ అని ఎన్ని రకాలు మాట్లాడుకున్నా ఇవన్నీ దే కమ్ అక్కడి నుంచే. అగ్రెషన్ ఏంటంటే మా వాడికి కోపం ఎక్కువండి, చాలా గొప్పగా చెప్పుకుంటారు. సో ఇలాంటివన్నీ మనం మార్చుకున్న నాడు డెఫినెట్గా అమ్మాయికి అబ్బాయికి మనం ఇంట్లో తేడా చూపెట్టకుండా ఉన్నంతకాలం ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు ప్రోగ్రెస్. ఎగ్జాక్ట్లీ. దేవి గారు మీరు స్వేచ్ఛ స్వతంత్రాలకి సంబంధించి ఒక విషయం చెప్తాను. అది ఎట్లా ఉందంటే, ఇప్పుడు వస్తున్న హక్కులు వీటికి సంబంధించి మామూలుగా ఆవుల్ని పొలంలో కట్టేసినప్పుడు దానికి ఒక గుంజపాతి ఒక తాడు కట్టి వదిలేస్తారు. ఆ ఏరియా మొత్తం అది మేస్తూ ఉంటుంది, ఇంకా దాటి వెళ్ళడం కుదరదు. ఇది స్వేచ్ఛ ఉన్నట్ట లేనట్ట? అది ఒక పశువుల పాకలో ఉన్నదానికంటే స్వేచ్ఛ ఉన్నట్టే, స్వేచ్ఛ వచ్చినట్టే ఉంటుంది. కానీ తనంతటి తను ఎక్కడికైనా వెళ్ళగలిగే స్వేచ్ఛ ఉందా అంటే లేదు. ఇప్పుడు వస్తున్న స్వేచ్ఛలో ప్రధానమైన లక్షణం ఇది. కానీ ఆవు ఎల్లకాలం మేత అయిపోయిన తర్వాత కూడా అక్కడే ఉంటుందా అనేది ప్రశ్న. ఈ అక్కడే ఉంటుందా అనే దగ్గరే ఎంచుకునే స్వేచ్ఛకి సంబంధించిన విషయం ఉంటుంది. నీకు చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు, నీ మెదడు పనిచేయడం ప్రారంభించింది. నీ మెదడు పనిచేయడం ప్రారంభించినాక నీకు సమాజం విధించిన ఆంక్షల్ని, సమాజం విధించిన రకరకాలైన ఆటంకుల్ని తట్టుకొని నువ్వు దాన్ని అధిగమించి ముందుకెళ్ళదలుచుకున్నావా లేదా అనేది వ్యక్తిగతమైన చాయిస్. ఆ వ్యక్తిగతమైన చాయిస్ని వాళ్ళు ఎక్సైజ్ చేసుకోవాలంటే వాళ్ళ అవగాహన స్థాయి కూడా పెరగాలి. ఈ అవగాహన స్థాయి పెరగడానికి అవసరమైన మన విద్యా వ్యవస్థలో లేవు. అది ప్రధానమైన విషయం. అంటే అమల్లో ఉండే వ్యవస్థల్ని, అమల్లో ఉండే ఆచార సాంప్రదాయాల్ని, అమల్లో ఉండే ప్రతిదాన్ని, అది ఇది అంటలేదు, అది సరైంది కాదా అనేది పక్కన పెడదాం. కానీ అమల్లో ఉన్న ప్రతిదాన్ని ప్రశ్నించే హక్కు బేసిక్గా పిల్లలకి, మహిళలకి, లేకపోతే ఎవరైతే ప్రశ్నించాల్సిన పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఉంది. అది ఒక భావప్రకటన స్వేచ్ఛ, అది ఒక ప్రగతికి సంబంధించిన మౌలికమైన అవసరం అనేది మనం గుర్తించడం మానేసాం. ఇందాక అమ్మాయిలు చాలా చక్కగా అడిగారు, ఏమంటే భద్రత గురించి మనం మాట్లాడట్లేదు అని. స్వేచ్ఛ, భద్రత, బాధ్యత ఈ మూడు భిన్నమైన అంశాలు కాదు. ఎవరికైనా స్వేచ్ఛని అమలుపరుచుకునే అవకాశం ఉంది ఆ సమాజంలో అంటే దాని అర్థం ఆ భద్రత ఉంది అని అర్థం. అట్లాగే స్వేచ్ఛ వాళ్ళు పొందారు అని అంటే దాని అర్థం ఏమిటంటే ఆ స్వేచ్ఛ తాలూకు పూర్తి బాధ్యతలను కూడా వాళ్ళు పొందారని అర్థం. సాధారణంగా ఇవేమిటో ఒకదానికి ఒకటి వ్యతిరేకమైన పదాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఒక విషయం ఏంటంటే, ఇవాళ ఆడపిల్లలు చెప్పిందంతా తలకాయ దించుకొని భరించే దశలో లేరు. గతంలో కంటే చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ, వాళ్ళు విపరీతమైన మేధోమథనానికి, చర్నింగ్కి లోనవుతున్నప్పటికీ
వాళ్ళు విపరీతంగా స్ట్రగుల్ పడుతున్నారు. ఈ స్ట్రగుల్ పడడం అనేది చాలా మంచి లక్షణం. ఎందుకంటే స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎవరికైనప్పటికీ, అది ఒక జాతికి కావచ్చు, అది ఒక మహిళకు కావచ్చు, అది ఒక అణగారిన వర్గాలకు కావచ్చు, పైవాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ వాళ్ళుగా వాళ్ళ లోపల బయట సమాజంతోనూ వాళ్ళు యుద్ధం చేయకుండా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎవరికీ లభించవు. నీ స్వేచ్ఛ ఏ మేరకు అంటే నువ్వు ఏ మేరకు పోరాటం చేసే శక్తి కలిగి ఉన్నావో, శక్తిని పెంచుకున్నావో ఆ మేరకే నీకు స్వేచ్ఛ లభిస్తుంది. ఈ సూత్రాన్ని మార్చే సందర్భంగా మనందరం గుర్తుపెట్టుకోవాలి. సులోచన రాణి గారు, 18వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు, ఫ్రెంచ్ విప్లవ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా స్త్రీ పురుష సమానత్వం గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు, కొన్ని పోరాటాలు, హక్కుల పోరాట ఫలితంగానే ఈరోజు కనీసం మనం మహిళలకు స్త్రీ పురుష సమానత్వం లేదా జెండర్ ఈక్వాలిటీ గురించి ఈరోజు మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అయితే ఇప్పటికి కూడా మన పితృస్వామ్య భావజాలు అనేవి చాలా బలంగా పనిచేస్తున్నాయి సమాజంలో. అందుకే మనకు వర్క్ డివిజన్ చూడండి, ఇంటి పని మహిళలది, ఇప్పటికి కూడా అదే సిద్ధాంతాన్ని మనం నమ్ముతున్నాం. ఇంటి పని, పిల్లల పెంపకము, వృద్ధుల వాళ్ళని చూసుకోవడము, ఇవన్నీ మహిళల పనులు. బయట పని, అందుకే మహిళలు ఇప్పటికి కూడా మా ఆయన నాండి ఆయనకు ఛాయ్ కూడా పెట్టరాదు గొప్పగా చెప్పుకుంటారు. అంటే వాళ్ళకు చేస్తే బాగుంటుంది అని ఉంటుంది, కానీ అక్కడ కొట్లాడి ఇంకా ఏం కొట్లాడతాంలే అనుకునే క్రమంలోనో ఏమో మా ఆయనకు ఛాయ్ రాదని గొప్పగా చెప్పుకుంటాను. కానీ నేనైతే వాళ్ళకి ఒకటే అడిగాను, మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది, అంటే నువ్వు కూడా పుట్టడంతో గరిటె పెట్టుకొని అయితే పుట్టలేదు కదా, నీకు కూడా వంట రాదు, నేర్చుకున్నావు. కాబట్టి ఈ పితృస్వామిక భావజాలు అనేవి బలంగా ఉన్న క్రమంలో అప్పుడు ఆడవాళ్ళు బయటికి వెళ్ళకూడదు. అక్కడి నుంచే మనకు ఆడిచివేయడానికి రేప్ అనేవి ఇట్లాంటివి ఆయుధాలు వచ్చినాయి. వీటన్నిటికీ ఈ భావజాలకు వ్యతిరేకంగా మనమందరం కూడా ఈ పోరాట క్రమం అనేది ఇంట్లోంచి మొదలయ్యి సమాజం, ఇల్లే అందరం కలిస్తేనే ఒక సమాజం. కాబట్టి అందరం ఈ విషయాలను ఈరోజు చర్చిస్తున్నాం. ఆ చర్చల ఫలితంగా, ఆ పోరాటాల ఫలితంగా కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కూడా చాలా స్ట్రగుల్ పడుతున్నారు. మగవాళ్ళు కూడా ఏదన్నా నవ్వుతే లేదా దుఃఖం వస్తే ఏడుస్తే ఏంద్రా ఆడంగి వెదవవా అంటారు. అంటే మగవాళ్ళకి ఆడవాళ్లకు కొన్ని రోల్స్ కొన్ని పెట్టారు కాబట్టి వాటన్నిటినీ నిరంతరం ప్రశ్నిస్తూనే పోవాలి. మార్చి 5 అనేది ఆ రోజు ఒక పోరాటం చేసి మహిళలకు కొన్ని హక్కులు సాధించుకున్నారు కాబట్టి దాన్ని మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ఒకటి జరుపుతున్నాం. అట్లా కాకుండా దీన్ని ఉదాహరణగా పెట్టుకొని నిరంతరం 365 డేస్ కూడా జెండర్ ఈక్వాలిటీ గురించి, సమాజ స్థాపన గురించి, అట్టడుగు వర్గాలు ఎవరైతే నిరంతరం ప్రశ్నిస్తున్నారో వాటి గురించి నిరంతర పోరాటం. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు. అప్పుడే అందరము ఎవరైతే స్ట్రగుల్ పడుతున్నామో ఆ స్ట్రగుల్ నుంచే మనం మన స్వేచ్ఛను కానీ హక్కులను కానీ సంపాదించుకోగలుగుతాము. మేరకని లక్ష్మి గారు మీరేం మాట్లాడతారు ఈ విషయంలో? ఈనాడు జెండర్ సమానత్వం అనే అంశం మీద నిజంగా భవిష్యత్తులో యువత ఈ దేశంలో 57% ఉంది. యువత ఆలోచన దృక్పథంలో మార్పులు తీసుకురావాలి. ముఖ్యంగా పాఠ్యాంశాల్లో జెండర్ సెన్సిటైజేషన్ పాఠాలని వాళ్ళకి బోధించాలి. ఇద్దరు కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితిని కల్పించాలి. ఇప్పుడు చట్టాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆ చట్టాలను సక్రమంగా అమలుపరచడం లేదు. ప్రభుత్వ విధానాలు ఉన్నాయి, జెండర్ బడ్జెట్ అంటున్నారు, జెండర్ రెస్పాన్సివ్ బడ్జెట్ లేదా జెండర్ డెవలప్మెంట్ అనే ప్రత్యేకమైన పాలసీలు అనేవి రూపొందించాలి. ఆ పాలసీలని కమిట్మెంట్తో ప్రభుత్వాలు అమలుపరచగలగాలి. అమలుపరిచే దిశగా ఒకవేళ వాళ్ళు అమలుపరచకపోతే మహిళలందరూ గళమెత్తాలి, మహిళలందరూ ఐక్యం కావాలి. మహిళలు పోరాటం ద్వారా మాత్రమే మహిళా హక్కులని సాధించుకోగలగాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్లో నిర్వహించిన ఈ చర్చా కార్యక్రమంలో విద్యార్థినులు ప్రముఖులతో పాటుగా చాలా మంచి విషయాలు ఇక్కడ మాట్లాడడం జరిగింది. విద్యార్థినులందరూ కూడా వాళ్ళ ఇళ్లలో లేకపోయినప్పటికీ ఈ ఇన్ఈక్వాలిటీ అనేది సొసైటీలో కనిపిస్తోంది, సొసైటీలో మార్పు రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అంటే ఇండివిజువల్గా ఆపర్చునిటీస్ అన్నీ వస్తున్నప్పటికీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది అని, ఫ్రీడమ్ అనేది ఇచ్చినప్పటికీ అది కొంచెం కష్టంగానే, అంటే ఒక బౌండరీతో కూడిన ఫ్రీడమ్ని మాత్రమే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టుగా చాలామంది పిల్లలు ఇక్కడ వాళ్ళ భావాన్ని వ్యక్తపరిచారు. ఇది ఇవాల్టి టాక్ షో. నమస్తే.